కారం అయితే వేసిన. ఈరోజు ఏంటి స్పెషల్ లంచ్ బాక్స్లోకి? సేమియా చేస్తున్నా, దొండకాయ కూర అయితే వండుతాను. లంచ్ బాక్స్లోకి సేమియానా? కర్రీ ఏంటిది అని అడిగిన నేను. నువ్వు కర్రీ ఏంటిదని అడగలేదు. దొండకాయ కూర వండుతున్నా టమాటా వేసి. ఇటైతే సేమియా అవుతుంది. సాయంత్రం పాలు ఉన్నాయి మళ్ళీ టీకి? ఉన్నాయి. మరి ఇప్పుడు నేను సేమియా ఎవరు చేయమన్నారు? అంటే మేము నిన్న చేసుకొని తిన్నాం మేము. అయితే ఇక మళ్ళీ నీకు లేవు కదా అని ఉంచలే అసలు నేను. అందుకని మళ్ళీ నీ కొరకు ఇప్పుడు సపరేట్ చేస్తున్నా. కొన్ని ఉన్నాయి, సేమియా కూడా అయిపోయింది ఇక. ఉన్నాయి ఎవడు చేయాలి, ఉన్నాయి ఎవడు చేస్తేనే నీకు పానం చల్లగా ఉంటుంది. గన్ని పాలలో గయ్యి ఆడ సరిపోతాయి మరి చాలు. నిన్న ఉంచుదాం అనుకున్నా, ఇక మళ్ళీ ఆ టైంకి కదా వచ్చేది, అందుకని ఉంటుంది 8ంటికి కదా. పాలు ఎక్కువ అవుతాయి అనుకుంటాను. లేదు ఇప్పుడు ఇది మసలు వద్దా మళ్ళా, అందుకే. కూర కూడా అయ్యిందిగా, బాక్స్ పెట్టేసిన. సేమియా ఏ బాక్స్ లో పెట్టనో ఏమో మరి. ఎన్ని బాక్సులు పెడతావా? బ్యాగ్ ఉన్నదే గింత అంత అంటే. ఇక పొద్దున తాలింపన్నా తిన్నావు కదా, మళ్ళీ తింటావా కొంచెం ఏమన్నా? పోయినాక సేమియా తిని మరి. బాక్స్లో అన్నం తగ్గించి పెట్టు. అన్నం తగ్గినా చాలా ఇప్పుడు తీయనా ఏమన్నా? తీసేసి ఈ గిన్నెలో కర్రీ వేసి పెట్టు. ఈ గిన్నె ఉందిగా, ఆ గిన్నె బాగా ఇలా పెట్టు. గిన్నె పెట్టి దొండకాయ కూర కొంచెం మగ్గుడు టైం పడుతుంది. అదే వచ్చింది బాగా. బాగుంది. నిన్న సేమియా ఏంచి చేద్దాం అనుకున్నా, కానీ ఇక ఏంచొద్దు. ఏంచితే నాకు తినబుద్ది కాదు. ఇంతసేపు పంపులు వచ్చినాయి, ఇక పంపులు పట్టుకుంటా, బోలు తోముకుంటా. బాటిల్ నింపినావు అన్ని? బాటిల్ నింపినా, ఇదే సరిపోయింది ఇక పని. కిస్మిస్లు, బాదం పప్పు, ఇంకేంటి యాలకులు ఏం లేవు మరి. అవసరమే లేదు. అయ్యాన్ని ఉంటేనే సేమియానా? అటైతే ఇది సేమియా కాదనుకుందాంలే. నీకు తీయగా ఉండాలి కదా, పిల్లలకు చేసినట్టు చేయొద్దు. నీకు తీయగా ఉంటేనే తింటావు. అంత తీయగా కూడా ఏమొద్దులే, రోజులు బాగాలేవు అసలే. జాగ్రత్త, తినేటప్పుడు ఆగు, ఆగన్నా తిను. పక్క కాపుకుంటే ఒక 2-3 గంటలు తిని కొద్దిసేపు పండుకొని లేచి తర్వాత తోలుతా. మనదేగా కంపెనీ. జాగ్రత్తగా ఉండు. కొద్దిగా అవి మగ్గనే రాదు, ఎందుకు కలుపుతాను ఊరికే? కొద్దిగా ఉడకాలి, టైం కూడా అయింది. ఎగ్ పోద్దాం అనుకున్నాం దొండకాయ. మళ్ళీ నైట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం కదా, మళ్ళీ కోడిగుడ్లు ఏంది అని అనిపించి ఇక మళ్ళీ ఏం చేయలేదు అనమాట. 2 ఉన్నాయి కోడిగుడ్లు కూడా. పాలలో పెట్టుకున్నాయి. పిల్లి వచ్చింది ఇంతకుముందు, తాగింది అనుకున్నా నేనైతే. తెలుసా ఇంకా రెడీ అవుతురా, టైం ఎంత అయిందో. 11:07 అయింది. అట్టుంటది మరి. నేను ఎవరు? సమైక్యనా? పూలు ఉన్నాయా? ఏ చూపెట్టు. వెరీ గుడ్. ఏం కూర చెప్పుకోండి ఇవాళ. ఫస్ట్ చేతులు కడుక్కొని రావాలి. దొండకాయ ఇప్పుడే వండిన, డాడీ డ్యూటీకి పోయిండు. ఏం తింటావు మరి? ఏం లేవు, ఏం లేదమ్మా. వామ్మో ఎండ చూడు ఎట్లా కొడుతుందో, ఈ ఆకు చూడు, బబ్బబ్బబ్బా చెట్లు అన్నీ ఉడబడిపోతున్నాయి అసలే. తినవా? ఎందుకయి ఇప్పుడు తీసినావా? అక్కడ పెట్టుకో. తోటకూర చెట్టు చూడమ్మా ఎట్లా ఉడబడిపోతున్నాయో. బాబ్బా సాయంత్రం తెంపాలి ఇవాళ తోటకూర. అయ్యే రుద్రాక్ష చెట్టు అమ్మా.
రుద్రాక్ష చెట్టు. అదే రుద్రాక్ష చెట్టు. చామంతి చెట్లు కూడా అబ్బబ్బబ్బా ఎండకి. దేన్ని? దాన్నా? దానిమ్మ చెట్టు అంటారు. నువ్వు అప్పుడు పాట పాడినా చూసినావా? జామకాయలు చేసే జామకాయలు కాదు, దానిమ్మ చెట్టును నాటేద్దాం పెంచేద్దాం అని పాట పాడినా చూసినావా? అది దానిమ్మ చెట్టు అంటే అది పెద్ద పెరిగితే అప్పుడు మంచిగా కాయలు కత్తాయి అన్నమాట. మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇక కూర అయితే దొండకాయ కదా వండింది. పిల్లలు అయితే వద్దంటున్నారు కానీ చిన్నగా అయితే ఎట్లా పెడతాయి. ఇక ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇక ఏం లేవు అనమాట వండడానికి అయితే. అటు ఉల్లిగడ్డలు కనబడుతున్నాయి. ఇందులో వచ్చేసి ఇక ఊకే కోడిగుడ్లు అవుతున్నాయి ఎందుకని. మళ్ళీ ఇందులో టమాటాలు ఉన్నాయి. ఈ కవర్ వచ్చేసి గోడు చిక్కుడుకాయలు. రేపు పొద్దున అయితే కూర అయితే ఉండాలి పొద్దుటికి. పిల్లల్ని అయితే ఇక రెడీ చేసి అయితే మళ్ళీ అన్నం తినిపించేసి అయితే స్కూల్కి అయితే పంపించేస్తా. ఇరా బాయ్ చెప్పిదిరా మరి. అన్నం తిని స్కూల్కి పోతా ఫ్రెండ్స్, బాయ్ అని చెప్పాలి.